లిసికా దక్షు ఈరోజు స్టోరీ ఏంటి అంటే పెప్పా పెప్పా అండ్ గోల్డెన్ బూట్స్. అయితే ఈ స్టోరీలో ఏముందో చూద్దామా? ఓపెన్ చేస్తే ఏంటి అంటే ఇక్కడ పెప్పా పెగ్కి ఈ ఈ పెప్పా పెగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాంపిటీషన్ పెడతారనమాట. ఏం కాంపిటీషన్ అంటే జంపింగ్ కాంపిటీషన్. సో పెప్పా పెగ్ ఏమని చెప్తుంది అంటే మా డాడీ జంపింగ్ కాంపిటీషన్లో మా డాడీ విన్నర్ అనమాట. మా డాడీ ఎప్పుడు విన్ అయ్యేటోడు కదా. అయితే మా డాడీ ఏం చెప్పిండంటే బూట్సే అన్నిటికీ కారణం బూట్స్ అన్నమాట. ఈ బూట్స్ వేసుకుంటే మనం చాలా విన్ అయిపోతాము అని చెప్పేటోడు అనమాట. అయితే అందుకే పెప్పా పెగ్ ఏం చేసిందంట, గోల్డెన్ బూట్స్ వేసుకొని వచ్చిందంట. గోల్డెన్ బూట్స్ వేసుకొని వస్తే నేనే విన్ అవుతానేమో అని అనుకుందంట. అయితే ఎవరు షీప్ వచ్చిందనమాట. ఆ షీప్ వచ్చి అన్నదంట, ఇవి గోల్డెన్ బూట్స్ కాదు, ఇవి ఎల్లో బూట్స్, నాకు తెలుసు అని చెప్పిందంట. లేదు, ఇవి నిజంగా గోల్డ్, ప్లాస్టిక్ కాదు, రియల్ రియల్ గోల్డ్ ఇది అని చెప్పిందంట. అయితే అక్కడి నుంచి మమ్మ పిగ్ పిలిచిందంట. ఏమని, మీ అందరి కోసం ఆరెంజ్ జ్యూస్ చేశాను, రండి అందరు రండి అని చెప్పిందంట. అయితే అమ్మ ఆరెంజ్ జ్యూస్ ఇస్తుందంట, రండి అని పెప్పా పిగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లైన్లో వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లోకి. అయితే వెళ్ళేటప్పుడు ఏం చేసినారంటే ఈ ఈ చెప్పులన్నీ బయట వదిలేసి వెళ్ళినారంట. బయట వదిలేసి వెళ్తే ఆరెంజ్ జ్యూస్ తాగేసి మళ్ళీ వచ్చే లోపల గోల్డెన్ బూట్స్ వెళ్ళిపోయినాయి. ఎవరు తీసుకెళ్ళిరు అని అంటే తెలీదు కాబట్టి ఏడుస్తున్నాడు పిగ్. ఏడుస్తుంటే జీబ్రా అంకుల్ వస్తాడనమాట. జీబ్రా అంకుల్ వచ్చి చెప్తాడనమాట, నీ బూట్స్ నేను చూశాను, అది ఎల్లో బూట్స్ కదా, ఎల్లో బూట్స్ డక్ వేసుకొని వెళ్ళడం చూశాను నేను అని చెప్తుందనమాట జీబ్రా. అయితే అది ఎల్లో బూట్స్ కాదు, గోల్డెన్ బూట్స్ అని చెప్తుంది అనమాట. ఇక్కడనేమో పెప్పా పిగ్ ఉరుకుతుంది, అవి నా బుక్స్, అవి నావి అనుకుంటా ఉరుకుతుంది అనమాట పెప్పా పిగ్ ఇక్కడ. అయితే అట్లనే వెళ్తూ ఉంటే ఇట్లా షిప్లోకి వెళ్తుంది. ఆ షిప్లోనేమో ఎవరుంటారు, క్యాప్టెన్ డాగ్ ఉంటాడు. క్యాప్టెన్ డాగ్ ఏం చెప్తాడు అంటే, నేను పట్టుకుంటా, మీరేం భయపడకండి, నేను పట్టుకుంటాలే డాగ్ని అని చెప్తాడు. అయితే వీళ్ళు ఏమంటారా, పట్టుకోండి అని అంటారు. సరే, డక్ని పట్టుకొని అంటారు. అయితే డక్ ఏం చేస్తుంది, అమ్మ ఈ క్యాప్టెన్ డాగ్ కూడా వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి డక్ ఏం చేస్తుంది అంటే వాటర్లోకి దూకుతుంది. అయితే ఈ క్యాప్టెన్ డాగ్ ఏం చెప్తాడంటే, అర్రే డక్ మిస్ అయింది, మీరు ఎక్కండి, నా బోట్ ఎక్కండి, నేను తీసుకెళ్తా డక్ దగ్గరికి. డక్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా, నాకు తెలిసిన ప్లేస్కే వెళ్తుంది, నాకు తెలుసు కదా డక్ గురించి, మీరు ఎక్కండి పర్లేదు అని చెప్పి ఈ వీళ్ళందరినీ ఈ బోట్ పైన ఎక్కించుకొని డక్ కోసం డక్కుని ఫాలో అవుతారనమాట. డక్కుని ఫాలో అవుతుంటే వీళ్ళందరూ ఎక్కి ఇట్లా డక్కుని ఫాలో అయ్యారు. వాళ్ళు ఎక్కడనో ఉంటే డక్ ఎక్కడనో ఉందన్నమాట. అయితే అలా ఉండేసరికి ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్కి అయితే ఇక లాస్ట్కి ర్యాబిట్ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. క్యాప్టెన్ డాగ్ అప్పుడే చెప్తాడు, ఎక్కడికి వెళ్ళదు, బాధపడకండి, ర్యాబిట్ అంకుల్ దగ్గరికే వెళ్తుంది అని చెప్తే, ఈ ర్యాబిట్ అంకుల్ దగ్గర ఐలాండే ఉంటుంది, మీరు ఏం భయపడకండి అంటే చెప్తాడు అనమాట. ర్యాబిట్ అంకుల్ పట్టుకోండి దాన్ని, డక్ని, నేను నా బూట్స్ వేసుకున్నది అని చెప్తాడనమాట. అయితే ర్యాబిట్ అంకుల్ పట్టుకుందామంటే డక్ ఏం చేస్తుంది, ఫ్లై చేసే వరకు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే డక్ స్పేస్కి వెళ్ళిపోయినట్టుంది అని చెప్తారు. అయితే ఏం భయపడకండి, మిమ్మల్ని స్పేస్ వరకు నేను తీసుకెళ్తా అని చెప్పి
రాబిట్ అంకుల్, కెప్టెన్ డాగ్ వీళ్ళందరూ ఇక్కడ తీసుకొస్తారనమాట. ఇది రాకెట్, పెద్ద రాకెట్ అనమాట. ఈ రాకెట్ పైన అందరు ఎక్కండి, ఈ రాకెట్ మిమ్మల్ని తీసుకెళ్తుంది అని చెప్పేసి వీళ్ళందరినీ ఎక్కించుకుంటుంది. ఎక్కించుకున్న తర్వాత 1 2 3 స్టార్ట్ అన్నట్టు వీళ్ళందరూ ఒక రాకెట్లో స్టార్ట్ అవుతారు. ఎక్కడికి వెళ్తారు అంటే స్పేస్ స్టేషన్కి వెళ్తారు. స్పేస్ స్టేషన్లో మొత్తం వెతుకుతారు, ఆ డక్ ఎక్కడుంది, ఆ డక్ ఎక్కడుంది అని మొత్తం వెతుకుతూ ఉంటారు. మొత్తం వెతుకుతుంటే ఎక్కడా కనబడదు. ఎక్కడా కనబడపోయేసరికి ఒకరోజు ఏమవుతుంది అంటే ఆ డక్ వస్తుంది. ఎక్కడికి అంటే వాళ్ళ పెప్పా పెగ్ వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ ఇంటికి. గ్రాండ్ పా వాళ్ళ దగ్గరికి వచ్చి, హే డక్, ఎవరు నువ్వు? మా పెప్పావి బూట్స్ వేసుకున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అయితే ఇవి పెప్పావి ఇది పిగ్ ఏం కావు, ఇవి పెప్పా పిగ్ ఇవి కావు అని డక్ చెప్తుంది. చెప్తే గ్రాండ్ పా ఏం చేస్తుంది అంటే ఫోన్ చేస్తుంది. ఎవరికి? వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళందరూ స్పేస్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి గ్రాండ్ పా ఫోన్ చేస్తాడు వాళ్ళ డాడీకి. ఫోన్ చేసి, పెప్పావి బూట్స్ పోయినాయా, ఇక్కడ డక్ వేసుకొని తిరుగుతుంది, రండి వచ్చేసేయండి నా దగ్గరికి, దొరికినాయి బూట్స్ దొరికినాయి అంటే, అవును పెప్పవి పోయినాయి, పట్టుకో డక్కుని, మన బూట్సే అవి అని వాళ్ళ డాడీ ఫోన్ చేసి అది ఫోన్ ఎత్తి చెప్తాడనమాట. అయితే ఏమవుతుందంటే అగో ఆ గ్రాండ్ పానేమో డక్స్ దగ్గర ఉన్న బూట్స్ తీసుకొని పెప్పకి వేస్తాడు. అందరూ హ్యాపీ అవుతారు. అయితే ఇక్కడ స్టోరీ అయిపోయిందా? అయిపోలేదు, ఇంకా ఇంకో స్టోరీ ఉంది. ఏంటి అంటే కంటిన్యూ. అయితే పెప్పా పిగ్కి ఇంకా ఎలిఫెంట్కి ఇద్దరికి జంపింగ్ కాంపిటీషన్ పెడతారు. పెద్ద పడల్ జంపింగ్ కాంపిటీషన్ అన్నమాట. అందులో వాళ్ళ డాడీ జంప్ చేస్తాడు. జంప్ చేస్తే కొంచెమే స్పిల్ అవుతుంది, స్ప్లాష్ అవుతుంది. అయితే ఎలిఫెంట్ ఏమో పెద్ద పెద్ద స్ప్లాష్ చేస్తుంది. అయితే పొటాటో అంకుల్ వచ్చి ఏం చెప్తాడు అంటే ఎలిఫెంటే విన్నర్ అని చెప్తాడు. పెప్పా పిగ్ వచ్చి ఎలిఫెంట్ విన్నర్ కాదు, ఎందుకంటే అట్లెట్లా ఇస్తారు ఎలిఫెంట్కి? ఎలిఫెంట్ అనేది చాలా పెద్దది, మా నాన్న చాలా చిన్నవాడు కదా, నువ్వు ఎట్లా ఇచ్చావు అట్లా అని పెప్పా పిగ్ వచ్చి పొటాటో అంకుల్ని అడుగుతుంది. అయితే సరే మీరందరు కాంపిటీషన్కి వస్తారా అంటే పెప్పా పిగ్ ఏం చెప్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పడల్ కాంపిటీషన్కి తీసుకొస్తుంది. పడల్ కాంపిటీషన్కి తీసుకొచ్చి 1 2 3 అని అనగానే వీళ్ళందరూ కలిసి జంప్ చేస్తారు ఒక్కటేసారి. అది పెద్ద పడల్ స్ప్లాష్ చేస్తుంది, పెద్ద స్ప్లాష్ అవుతుంది అనమాట. స్ప్లాష్ అవ్వగానే ఎలిఫెంట్ అంకుల్ ఏడుస్తాడు, అమ్మో నాకంటే పెద్ద చేశారు వీళ్ళందరూ అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళందరూ ఏం చెప్తారు అని అంటే మనం ఎప్పుడైనా యూనిటీ ఉండాలి, యూనిటీగా ఉంటే మనం ఏదైనా గెలుస్తాము అని వీళ్ళందరూ హెల్ప్ చేశారనమాట ఈ పెద్ద పడల్ స్ప్లాష్కి. అప్పుడు విన్నర్ ఎవరు తెలుసా? వాళ్ళ నాన్న కాదు, వీళ్ళ పిల్లలందరికీ విన్నర్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎవరినా? మీరు వింటలేరా స్టోరీ? పొటాటో అంకుల్ ఎవరికి చెప్పిండు విన్నర్? పిల్లలందరికీ. అయితే ఇక్కడ మొత్తం పిగ్గు చూడ ఎలా అయిందో, మొత్తం బుడదంతా అంటింది కదా, అట్లా ఇది డక్ కూడా వచ్చింది లాస్ట్కి. అంతే స్టోరీ. వీళ్ళందరూ విన్ అయ్యారు. Peppa loved her golden boots. Everyone loved their boots and everyone loved the big puddle jumping competition. And this is the story of Peppa Pig.